నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం? మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెలంతా కూడా మహాద్భుతముగా ఉన్నది. చాలా బాగుంది ఈ రాశి వాళ్లకు. అలాగే చేపట్టినటువంటి పనులు అన్నిట్లో కూడా కార్యసిద్ధి. ఏది తలపెట్టినా అవి సిద్ధించేటువంటి విధంగానే ఉంటుంది. వీళ్లకు అనుకూలవంతముగా ఉంది గాక. దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటికి మిమ్మల్ని పిలుస్తారు గాక. అంటే ఇన్నాళ్ళు బంధువులు, అసలు మనకు బంధువులు ఉన్నారా అనేటువంటి ఇదిలో ఉండేటువంటి మీకు వాళ్ళు గుర్తుపెట్టుకొని పిలవటం అనేటువంటిది, అబ్బాయి ఇన్నాళ్ళకు మేము కనపడినాము మేలేలే అనేటువంటి భావనతో మీరు కూడా వేరే విధంగా అనుకోకుండా సరే పొయ్యొద్దాం అనేటువంటి భావనతోనే పిలిచినందుకు అనుకుంటారు గాక వెళతారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆ పిలిచినటువంటి విధానాన్ని వాళ్ళంత నమ్రతగా, వినయంగా, విధేయతగా పిలవటం అనేటువంటిది మీకు నచ్చుతుంది. అలా పిలిచినప్పుడు సరేలే అని వెళ్ళటం అనేది జరుగుతుంది గాక. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం జరుగుతుంది. ఒక చిన్నప్పుడు స్నేహితులు ఉండేటువంటి వాళ్ళు, అది చిన్నప్పుడు ఎవరు స్నేహితులు లేని వాళ్ళ సంగతి సరే మనం చెప్పాల్సిన పని లేదు. నూతన వ్యాపార ప్రారంభానికి కావాల్సినటువంటి పెట్టుబడులు ఎలాగబ్బా, మనం ఒక వ్యాపారం గనక ప్రారంభం చేస్తే డబ్బు లేదు కదా మన దగ్గర, ఎలా నేను నిర్వహించుకోగలను అనేటువంటి ఆందోళనలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా మీ చేతికి డబ్బు అందుతుంది. ఏదో ఒక రకంగా మీకు డబ్బు అనేది అందుతుంది గాక. అంతేకాకుండా అనూహ్యమైనటువంటి ప్రయాణాలు మామూలుగా మీకు మంచి కోసమే జరుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో పెద్దవాళ్లకు చిన్న చిన్నపాటి అనారోగ్యం ఏదైనా సూచిస్తే వెంటనే త్వరితగతిన దాన్ని సెట్ చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మామూలుగా వెంటనే విదేశాలకు వెళ్ళేటువంటి యోగము కూడా ఈ రాశి వాళ్లకు ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అంటే మామూలుగా ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్లకు ప్రైవేటు రంగమా, గవర్నమెంట్ వచ్చే యోగం ఉంటే గవర్నమెంటుదా, అది మీరు చూసుకుంటే తప్పకుండా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకున్నప్పుడు పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది వచ్చి తీరుతుంది గాక. కష్టానికి తగినటువంటి ఫలితము మీకు ఉంటుంది గాక. గతంలో చాలా సార్లు ఎంత కష్టపడినా నాకు సరైనటువంటి ఫలితం రాలేదు అనేటువంటి భావన ఉంటుంది మీకు. అయితే ఈసారి అలా కాదు, తప్పకుండా కష్టానికి తగినటువంటి ఫలితం ఉండి తీరుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. కొనుగోలు చేసుకోవటానికి కానీ, లేదా స్థలం ఉంటే కట్టడానికి కానీ అనుకూలవంతముగా చూసుకుంటారు. తప్పకుండా ఈ విషయంలో వీళ్లకు విజయం లభించి తీరుతుంది. లోన్లు శాంక్షన్ అవుతాయి. మాకు కాదేమో లోను అని అనుకునేటువంటి వాళ్లకు లోన్లు వస్తాయి. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా రావాల్సినటువంటివి ఉంటే, శాంక్షన్ కావాల్సినటువంటివి ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అనుమతులు ఏవో ఉంటాయి కొన్ని బిజినెస్ చేసుకునే వాళ్లకు. ఆ అనుమతులు గవర్నమెంట్ నుంచి మీరు స్వచ్ఛంగా ఉన్నారు, మీరు చేసుకోవచ్చు అనేటువంటి అనుమతులు మీకు వచ్చి తీరుతాయి. అలాగే ఆర్థికంగా
మరింత అనుకూలతలు పెరిగే అవకాశం ఉన్నది ఈ మాసంలో మ్మ్. అన్ని రంగాల వాళ్లకు కూడా. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలకు చిన్న చిన్నపాటి అవరోధాలు కూడా ఉంటాయి. ఒక ముఖ్యమైనటువంటి పని చేస్తున్నాము అన్నప్పుడు చిన్న అవరోధాలు ఉంటాయి. మ్మ్. వాటిని అధిగమించి తద్వారా దానికి కావాల్సినటువంటి ఇది మీరు ముందుకు వెళ్ళి మ్మ్. దాన్ని పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది గాక. మ్మ్. దైవ సేవా కార్యక్రమాలలో అనూహ్యముగా పాల్గొనడం, కావాలని పాల్గొనడం అనేది కాదు ఇక్కడ. కావాలనుకొని పోయి చేయడం వేరు, మ్మ్. ఉన్నట్టుండి ఎక్కడికో వెళితే రా పోదాం రా అని ఎవరో పిలుచుకెళ్తే సరేలే అని వెళ్ళేటువంటి విధానం వేరు. మ్మ్. అలా అనూహ్యముగా వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. మ్మ్. దూర ప్రయాణాలు వీళ్లకు బాగా లాభిస్తాయి. ఏదో రకమైనటువంటి ఉపయోగము కలుగుతుంది గాక. ఉద్యోగస్తులకు పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు మామూలుగా ప్రమోషన్లు రావటం, మ్మ్. ఇంకో చోటికి ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కావచ్చు, కాకపోవచ్చు, ఉన్న చోటనే ప్రమోషన్ రావచ్చు, శాలరీ పెరగవచ్చును. ఇలా అనేక రకాల యోగాలు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇక దైవారాధన అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆరాధించాల్సినటువంటి దైవం ఏమిటి అంటే అమ్మవారిని ఆరాధిస్తే మంచిది. మ్మ్. ఏ ఏ రంగు వస్త్రాలు వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు లైట్ బ్లూ కానీ కొంచెం ఎక్కువగా వాడితే మంచిది, లేదా మన స్నఫ్ కలర్, మ్మ్. లైట్ స్నఫ్ కలర్, డార్క్ స్నఫ్ కాకుండా లైట్ స్నఫ్ కలర్ వాడితే మేలు జరుగుతుంది గాక. మ్మ్. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు బాగా పనికొస్తాయి వీళ్ళకు. ఓకే. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు, వాటిని ఫాలో అవుతూనే మాసం అంతా చాలా బాగుంది. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువు గారు అపాయింట్మెంట్ లభిస్తుంది. ఇక రంగుల విషయానికి వస్తే స్నఫ్ కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. లైట్ స్నఫ్ కలర్. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు మీకు కలిసి వస్తాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.